కొన్ని నెలల క్రితం మహాకుంభమేళాలో రుద్రాక్ష బాలలు పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వైరల్ గర్ల్ మొనాలిసా గుర్తుందా? తన తేనె కళ్ళు, డస్కీ స్కిన్ తో దేశమంతటిని మంత్రముగ్ధుల్ని చేసిన ఆ పూసలమ్మాయి మరోసారి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. అప్పుడు కుంభమేళాలో పూసలమ్ముకున్న మొనాలిసా ఇప్పుడు ఏకంగా ₹1 కోటి విలువైన లగ్జరీ కారులో కనిపించి మరోసారి దేశం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో ఇదెలా సాధ్యం, ఒక్క సినిమాలో కూడా నటించకుండానే ఇంత పెద్ద కారు ఎలా కొన్నది అంటూ నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల మొనాలిసా భోన్స్లే జీవితం ఓవర్ నైట్ లోని అనూహ్యంగా మారిపోయింది. కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ కనిపించిన ఆమె ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియా సంచలనంగా మారింది. కేవలం ₹100 కోసం కష్టపడిన మొనాలిసా ఇప్పుడు ఏకంగా ₹1 కోటి విలువైన కారులో దర్జాగా తిరిగేస్తోంది. ఆమె ఒక్క సినిమాలో కూడా నటించకుండానే ఈ స్థాయికి ఎలా చేరిందోనని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే మొనాలిసాను చూసిన బాలీవుడ్ సమూద్ మిశ్రా ఆమెను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తానంటూ ప్రకటించడంతో మొనాలిసా దశ తిరిగింది. ఆమెకు యాక్టింగ్ రాకపోయినా నేర్పించి మరీ సినిమా తీస్తానని ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి తీసుకెళ్లాడు. అయితే ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగా సింగర్ ఉత్కర్ష్ శర్మ కూడా ఆమె దశ తిరగటానికి మరో కారణమయ్యారు. మొనాలిసా ఫోటోలు చూసి ముగ్ధుడైన ఉత్కర్ష్ తన మ్యూజిక్ వీడియో సాద్గీకి ఆమె సరిగ్గా సరిపోతుందని భావించాడు. వెంటనే ఆమెను సంప్రదించి పాట వినిపించాడు. మొనాలిసాకి కూడా ఆ పాట నచ్చడంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేసింది. కుటుంబ సభ్యుల పూర్తి మద్దతుతో మొనాలిసా తొలిసారి కెమెరా ముందుకొచ్చి నటించడం ప్రారంభించింది. లోపల కొద్దిగా భయపడినప్పటికీ డాన్స్, నటన నేర్చుకుని మరి ఈ వీడియో సాంగ్ లో అద్భుతంగా నటించింది. ఈ మ్యూజిక్ వీడియో జూన్ 14వ తేదీన విడుదల కాగా అప్పటి నుంచి మంచి స్పందన వస్తోంది. సాద్గీ వీడియో విడుదలైన తర్వాత మొనాలిసా జీవితంలో వచ్చిన ఈ అనూహ్య మార్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ఒక సామాన్య అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చగలదో చెప్పడానికి మొనాలిసా ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తోంది.